లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంపై దక్షిణాది రాష్ట్రాల నేతల సమావేశం జరుగుతుంది. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన చెన్నై వేదికగా ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో సౌత్ నుంచి పలు రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు పాల్గొన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక కాంగ్రెస్ నుంచి డీకే శివకుమార్, రాజేంద్ర చోళన్, పొన్నన్నతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీటింగ్ లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, వినోద్ కుమార్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఆప్ తరపున పంజాబ్ సీఎం భగవంత్ మాన్, సంజయ్ సింగ్, ఒడిశాలోని బీజేడీ నుంచి ఇద్దరు నేతలు, కాంగ్రెస్ నుంచి ఒకరు, అలాగే కేరళ కాంగ్రెస్ నుంచి మరో ఇద్దరు లీడర్లు, సిపిఐ తరపున వినయ్ విశ్వం అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై ఈ మీటింగ్ లో చర్చిస్తున్నారు. ప్రస్తుతం డీలిమిటేషన్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దక్షిణాది రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన జరిగే ఈ లోక్సభ పునర్విభజన ప్రక్రియ వల్ల ఉత్తరాది రాష్ట్రాలు లబ్ధి పొందుతాయని, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. అయితే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదంటోంది కేంద్ర ప్రభుత్వం. నియోజకవర్గం సరిహద్దులను నిర్ణయించి ఏ నియోజకవర్గంలో ఎంతమంది జనాభా ఉండాలి, ఏ గ్రామాలు, మండలాలు ఆ నియోజకవర్గంలో ఉండాలో నిర్ణయించడమే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ. జనాభా లెక్కలు చేసిన ఈ అనంతరం ఈ డీలిమిటేషన్ ను చేపడతారు. అయితే ఒక నియోజకవర్గంలో 1,00,000 మంది కలిసి ఒక ఎంపీని ఎన్నుకోవడం, మరో నియోజకవర్గంలో 25 లక్షల మంది ఒక ఎంపీని ఎన్నుకోవడం అనేది జరగదు. ప్రతి ఓటుకి కూడా సమానంగా విలువ ఉండాలనే సిద్ధాంతం ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో 30 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు. కానీ తమిళనాడులో 18 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు. ఇప్పుడు తమిళ ఓటరు విలువ ఎక్కువగా, యూపీ ఓటరు విలువ తక్కువగా ఉంటుంది. ఇలా జరగకుండా ఉండేందుకు జనాభా ప్రాతిపదికన ఎప్పటికప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు. 1952, 1962, 72, 2002లో పునర్విభజన సంఘాలు ఏర్పాటయ్యాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170 ప్రకారం జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు. ఇలా జరిగినప్పుడు ఆయా రాష్ట్రాలలో సీట్ల సంఖ్య పెంచడం లేదా తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. మన దేశంలో మొదటిసారిగా 1952లో లోక్సభ ఏర్పడింది. అప్పటి కేవలం 489 మంది ఎంపీలు మాత్రమే ఉండేవారు. 1972లో చేపట్టిన డీలిమిటేషన్ ద్వారా ఆ సంఖ్య 545కి పెరిగింది. ప్రస్తుతం ఉన్న ఈ లోక్సభ సీట్లు 1971 జనాభా లెక్కల ప్రకారమే విభజించారు. అయితే ఆ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేశాయి. దీంతో 1972 తర్వాత దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను గట్టిగా పాటించాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలు దీన్ని పాటించలేదు. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గగా ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిపోయింది. దీంతో తర్వాతి డీలిమిటేషన్ వల్ల తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకోసం 1976లో ఓ రాజ్యాంగ సవరణ కూడా చేశారు. నియోజకవర్గ సరిహద్దులు ఎలా అయినా మార్చవచ్చని, కానీ ఎంపీల సంఖ్యను మార్చకూడదనే సవరణ చేశారు. దీనివల్ల జనాభా పెరుగుదల, తగ్గుదలతో సంబంధం లేకుండా ఆయా రాష్ట్రాల ఎంపీల సంఖ్య అలాగే ఉంటుంది. దీనికి 25 ఏళ్ల డెడ్ లైన్ కూడా పెట్టారు. దీంతో 2001 వరకు ఇది ఇలానే కొనసాగింది. 2001లో కూడా సరిహద్దును మార్చారు కానీ నియోజకవర్గాల సంఖ్యను మార్చలేదు. 1971 జనాభా లెక్కల ప్రకారమే లోక్సభ సీట్లు అలానే ఉన్నాయి. 2001లోనే 1976లో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణను మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. 2026 తర్వాత చేపట్టే డీలిమిటేషన్ వల్ల ఆయా రాష్ట్రాలకు ఎంపీల సంఖ్యను మార్చే అధికారం కేంద్రానికి ఉంటుంది. సో ఈ అధికారం కేంద్రానికి ఉంది కాబట్టే దీనిపై దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ చెన్నైలో చోళా హోటల్లో చర్చ అయితే జరుగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన 2026లో జరిగే సెన్సస్ ఆధారంగా జనాభా ప్రాతిపదికన రాష్ట్రాల్లో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా అధికంగా ఉంటుంది కాబట్టి అక్కడ
పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాల్లో గడిచిన 55 ఏళ్లలో కూడా ముఖ్యంగా 1971లో సెన్సస్ అయిన తర్వాత 2011 సెన్సస్కే ముఖ్యంగా దక్షిణాది పాపులేషన్ 25% నుంచి 20% తగ్గింది. సో ఇప్పుడు 2011 నుంచి ఇప్పుడు గడిచిన 15 ఏళ్లలో కూడా గణనీయంగా జనాభా తగ్గే అవకాశం ఉంటుంది. సో కుటుంబ నియంత్రణ పాటిస్తూ ఆర్థికాభివృద్ధి, విద్యా, ఉద్యోగాలు ముఖ్యంగా అన్ని రంగాల్లోనూ కూడా దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థలోనే ముందంజలో ఉన్న పరిస్థితి ఉంది. సో పన్ను చెల్లింపుల్లో కానీ ఆదాయంలో కానీ దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా ఉత్తరాది రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి సమయంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా లోక్సభకు వెళ్లే వారి సంఖ్య తక్కువగా ఉండడం, అలాగే ఉత్తరాది రాష్ట్రాల నుంచి ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించే ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో దక్షిణాది వాయిస్ అనేది పార్లమెంట్లో వినిపించకుండా అణిచివేసే ప్రయత్నం జరగబోతోంది. సో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన విపక్ష నేతలు చెన్నైలో ముఖ్యంగా చోళా హోటల్లో ప్రస్తుతం సమావేశమయ్యారు. సమావేశం ప్రారంభమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్, అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్తో పాటుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ వీరంతా కూడా హాజరయ్యారు. అలాగే బీజేడీకి సంబంధించిన ప్రతినిధులు, ఇటు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులతో పాటుగా వివిధ విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ ఎంపీ వినోద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సో ప్రస్తుతం ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ ఈ డీలిమిటేషన్ ప్రక్రియని జనాభా ప్రాతిపదికన చేయడాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనివల్ల విద్యార్థులు, యువత కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రాలు తమ హక్కుల్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. పార్లమెంట్లో వేదికగా తమ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలని లేవనైతే అవకాశం కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో గడిచిన 4 దశాబ్దాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాలను వృద్ధిలోకి తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించాయి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు. అటువంటిది ఇప్పుడు జనాభా ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్ జరిగితే కనుక ఖచ్చితంగా అది దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి, అందరూ ఐక్యంగా కలిసి ఈ అంశం పైన పోరాటం కొనసాగించాలి అని చెప్పి స్టాలిన్ ఈ సమావేశం ప్రారంభోపన్యాసంలో మాట్లాడడం జరిగింది. అలాగే ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి నష్టం జరుగుతుంది అనేది, ముఖ్యంగా ఆయా రాష్ట్రాలకి ఎటువంటి నష్టం జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కానీ, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ తెలంగాణకు జరిగే నష్టాన్ని, అలాగే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాదిపై ఉండే ఎఫెక్ట్ని వారు కూడా ఈ సమావేశంలో ప్రస్తావించబోతున్నారు. అలాగే దీనికి సంబంధించి ముఖ్యంగా లీగల్గా ఎటువంటి న్యాయ పోరాటం చేయాలి, అలాగే రాజకీయంగా ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి, ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా ఎటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి, వీటన్నిటికి సంబంధించి కూడా కొన్ని తీర్మానాలని ఈరోజు దక్షిణాది ఈ విపక్ష పార్టీలకు సంబంధించిన జేఏసీ ఈరోజు నిర్ణయం తీసుకోబోతోంది. సునీల్, గోపి, అయితే ఇందులో ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది నేతలు కూడా, కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా పాల్గొనడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. సో వారు కూడా ఈ డీలిమిటేషన్ కి వ్యతిరేకంగానే చూడొచ్చా? జనాభా ప్రాతిపదికన అంటే పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధులు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొన్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీ సంజయ్ సింగ్ తో పాటుగా శిరోమణి అకాలీదళకు సంబంధించిన ప్రతినిధులు, అంటే పంజాబ్ రాష్ట్రంలో కూడా జనాభా ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తే అక్కడ కూడా, అది కూడా పంజాబ్ కూడా చిన్న రాష్ట్రం, లోక్సభ స్థానాల సంఖ్యాబలం కూడా తక్కువ కాబట్టి సో ఆ రాష్ట్రానికి కూడా తక్కువ సంఖ్యలోనే డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే బెంగాల్ నుంచి కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. మేజర్గా ఇండియా అలయన్స్, ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న వారిని అందరినీ కూడా ఆహ్వానించాలని చెప్పి ఇటు స్టాలిన్ భావించినప్పటికీ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ కూడా ఇటు ఇండియా అలయన్స్ లో భాగంగా ఉంది. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో రాజకీయ పార్టీ పరంగా కూడా ఈ లోక్సభ స్థానాలు పెరిగితే కనుక తమకు లబ్ధి చేకూరుతుందన్న కోణంలో కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు దీన్ని, బీజేపీ అయితే ఇది కేవలం తమిళనాడులో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకు, అవినీతి అలాగే పాలనా వైఫల్యాలని ముఖ్యంగా పక్కదారి పట్టించేందుకే ఈ డీలిమిటేషన్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారని చెప్పి బీజేపీ ఇటు ఈ సమావేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అలాగే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య వాళ్ళ అనుబంధం కూడా ఈ సమావేశం ద్వారా బయటపడిందని చెప్పి
విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇటు ఏపీ నుంచి ఈ సమావేశానికి ఎవరు హాజరు కాలేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా ఉండే విధంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలి, దానికోసం కొన్ని రాజ్యాంగ సవరణలు కూడా చేయాల్సి ఉంది. సో దాన్ని కూడా మీరు పరిశీలించాలని చెప్పి ఈ సమావేశానికి హాజరు కాకుండానే ప్రధాని మోడీ దృష్టికి ఈ డీలిమిటేషన్ వ్యవహారాన్ని ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు చెందుతున్న ఆందోళనని ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో చూడాలి ఈ రోజు ఈ జేఏసీ ఎటువంటి తీర్మానాలు చేస్తుంది, ఏ విధంగా తమ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటుంది అనేది. ఓకే గోపి.